బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన వేడుకలకు హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని తేల్చి చెప్పింది. పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని తేల్చి చెప్పింది. పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు సంబంధించి గత ఏడాది 2021 కావచ్చు 2023లో ఇచ్చినటువంటి ఆదేశాలే అమలు చేయాలంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోలేదని, కోర్టు ఆదేశాలను అమలు పరచలేదంటూ కూడా తాజాగా వేసినటువంటి పిటిషన్ ను కూడా తిరస్కరించింది, కొట్టివేసిందని చెప్పాలి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు లేవంటూ కూడా కోర్టు కూడా పూర్తి స్థాయిలో నమ్మిందని చెప్పుకోవాలి. మరోవైపు కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్లనే కోర్టు ధిక్కరణ పిటిషన్ ను కొట్టివేసింది. మరొక పిటిషన్ ఇంకా విచారణ కొనసాగుతుంది. వినాయక నిమజ్జనం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇంకా ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఆ పిటిషన్ ఇంకా విచారణ కొనసాగిస్తుంది, వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి వాదనలు పూర్తయిన తర్వాత దానిపైన న్యాయస్థానం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ పిటిషన్ లో కోర్టు ఆదేశాలను ధిక్కరణకు పాల్పడ్డారనేటువంటి పిటిషన్ కు సంబంధించి అయితే మాత్రం ఆధారాలు లేకపోవడంతో ఆ పిటిషన్ ను కూడా కొట్టివేయడం జరిగింది. ఇక చివరి సమయంలో గణేష్ నిమజ్జనం చివరి సమయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడం, తర్వాత దానిపైన వాదనలు వినిపించి ఆర్డర్ ఇవ్వాలని కోరడం సరైనటువంటి అంశం కాదంటూ కూడా పిటిషనర్ ఉద్దేశించి న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇంకొక పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఆ పిటిషన్ కు సంబంధించి విచారణ కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.